ఒక ఊరిలో చాలా ఎక్కువగా కోతులు ఉండేవి. ఒక వ్యాపారవేత్త ఆ ఊరికెళ్ళి ఊరందరితో ఇలా అంటాడు, మీ ఊర్లో ఉన్న కోతులన్నీ నేను కొంటాను, ఒక్కో కోతికి ₹100 ఇస్తాను అంటాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఆశ కలుగుతుంది. ఊర్లో ఉన్న కోతులన్నీ పట్టుకొచ్చి ఆ వ్యాపారవేత్తకి ఒక్కో కోతిని ₹100 అమ్మేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యాపారవేత్త అంటాడు, ఒక్కో కోతికి 300 ఇస్తాను, కోతులు తీసుకోనండి అంటాడు. ఊర్లో వాళ్ళకి ఇంకా ఆశ కలుగుతుంది. ఎక్కడో ఉన్న కోతులన్నీ వెతుక్కొచ్చి ఒక్కో కోతిని 300కి అమ్మేవాళ్ళు. ఊర్లో ఉన్న కోతులన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయి. దాని తర్వాత వ్యాపారవేత్త ఏం చేస్తాడంటే ఒక్కో కోతికి ₹1000 ఇస్తానని ప్రకటిస్తాడు. దాంతో ఊర్లో వాళ్ళందరికీ ఆశ పెరిగి ఎక్కడెక్కడో ఉన్న కోతులన్నీ పట్టుకొచ్చి అతనికి అమ్మేవాడు. ఒకరోజు ఆ వ్యాపారవేత్త ఏం చేస్తాడంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరిని పిలిచి, నేను ఒక పని మీద ఊరికెళ్తున్నాను, ఇతను మా అసిస్టెంటు, నేను వచ్చేంత వరకు కోతులు మీరు ఇతనికి అమ్మండి, ఇతను చూసుకుంటాడు బిజినెస్ అంతా అని చెప్పి అతనికి అప్పగించి వెళ్ళిపోతాడు. ఊర్లో వాళ్ళంతా కోతులన్నీ ఆ అసిస్టెంట్కి అమ్మేవాళ్ళు. కోతులన్నీ అయిపోతాయి. అప్పుడు అసిస్టెంట్ ఏం చేస్తాడంటే ఊర్లో ఉన్న కొంతమందిని పిలిచి, మీ దగ్గర కోతులు అయిపోయాయి కదా, నా దగ్గర మీరు కోతులు తీసుకోండి, మీకు నేను 700కే ఇస్తాను, 700కే ఇస్తాను, మా ఓనర్ వచ్చాక మీరు ఆ కోతుల్ని ₹1000 అమ్ముకోండి అని చెప్తాడు. వీళ్ళకి ఆశ పెరగద్ది. అరే 700 కొని ₹1000 అమ్మచ్చు కదా, 300 ఆదాయం అని చెప్పి చాలా ఆశపడి అతని దగ్గర కోతులన్నీ ₹700 పెట్టి కొనుక్కుంటారు. ఈ విధంగా అసిస్టెంట్ తన దగ్గర ఉన్న కోతులన్నీ అమ్మేస్తాడు. తర్వాత అసిస్టెంట్ ఏం చేస్తాడంటే నేను వెళ్ళి మా గురువు గారిని తీసుకొస్తాను అని చెప్పి అతను కూడా సిటీకి వెళ్ళిపోతాడు. ఒక నెల గడుస్తుంది, 2 నెలలు గడుస్తాయి. ఆ అసిస్టెంట్ రాలేదు, ఆ ఓనర్ రాలేదు. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుంది. ఆ కోతులను వదిలేయలేక, ఎందుకంటే ₹700 పెట్టి కొన్నారు కదా, వాటిని మేపలేక చాలా ఇబ్బంది పడేవారు. కొన్ని రోజులకు అర్థమైపోతుంది మనం మోసపోయాము, ఇంకా అసిస్టెంట్ రాడు, ఆ ఓనర్ రాడని. ఊర్లో వాళ్ళకి అత్యాశ వల్ల చివరికి మోసపోయారు. మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంటుంది. ఎవడో ఏదో ఇస్తాడని చెప్పి అత్యాశకు పోయి షార్ట్కట్లో డబ్బులు సంపాదించాలని మనం మోసపోతుంటాం. అత్యాశ మనిషిని నాశనం చేస్తుంది. ఈ రోజుల్లో అత్యాశ వల్ల ఎంతోమంది నాశనం అయిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అక్కడ ఇన్వెస్ట్ చేసి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి. నేను చెప్పింది కరెక్టా కాదా కామెంట్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి.